అంటే ఎలాంటి పిల్లలకి ఇది బాగా యూజ్ అవుతుంది? ఈ యాప్‌ని డిజైన్ చేయడానికి గల కారణం ఏంటనంటే, ఎవరైతే క్లాస్‌లో బ్యాక్వర్డ్ ఉండి, డౌట్స్ అడగలేకుండా, లేదనంటే కొంచెం ప్రెషర్ ఫీల్ అయ్యి, ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు ఎగ్జామ్స్‌లో పెర్ఫార్మ్ చేయకపోతే, అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతది. అండ్ ప్రతి కాన్సెప్ట్ కూడా విజువల్ బేస్డ్ లెర్నింగే ఉంటుంది. ఏది కూడా ట్రెడిషనల్ మెథడ్‌లోని ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ అంటే ఏదో ట్రెడిషనల్ మెథడ్ అంటే మీరేమంటున్నారు? ట్యూషన్స్ గురించి యెస్. చెప్తున్నారా? యెస్. యెస్. ట్యూషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోర్డ్ మీద పెట్టి అంటే నేను అలా మెథడ్ చదువుకునే కదా మనం ఈ స్థాయిలో ఉన్నాం. దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను. టీచింగ్ మెథడ్ తప్పనట్లేదు. టీచ్ చేసిన తర్వాత ఎంతమందికి అర్థమవుతుంది అన్న విషయాన్ని కూడా వాళ్ళు అడగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను తప్పుపడుతుంది ఆ పాయింట్‌ని. మెథడ్ ఈస్ సేమ్. మా నాన్నగారు చదువుకున్నప్పుడు, నేను చదువుకున్నప్పుడు, మా అన్నయ్య చదువుకున్నప్పుడు గాని మొత్తం అందరూ చదువుకున్నది ఒకటే మెథడ్. కాకపోతే ఏంటంటే అకౌంటబిలిటీ లేదు. నీకు అర్థం కావట్లేదు అంటే రెండోసారి అడగాలి. రెండోసారి అడిగితే నేను చెప్తే నాకు టైం ఉండదు. స్కూల్‌లో ఒకటే పీరియడ్‌లో మీరు ఎన్ని టాపిక్స్ అని మీరు కవర్ చేస్తారు. ఒక డౌట్ అంటే 2 డౌట్‌లు అంటే ఓకే. 25 మంది 25 డిఫరెంట్ డౌట్స్ అడిగితే మీకు టైం ఉండదు. మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి.